ఐటీడీపీ నేతలు సైకోళ్ల వ్యవహరిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి. వైఎస్ జగన్ను కలిసిన విద్యార్థిని మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మఒడి రాలేదన్న విద్యార్థినిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్న పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెడితే తోలు తీస్తామన్న పవన్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. సైకో ఐటీడీపీ నేతలపై కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్సీ వరదు కళ్యాణి డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం చూపించినందుకు ఒక చిన్నారి మీద ఐటీడీపీ వాళ్ళు చాలా దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఇది చాలా దారుణం. ఒక చిన్న పాప అని జాలి కూడా చూపించకుండా ఈ విధంగా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? ఆమె అమ్మఒడి రాలేదు అని చెప్పినందుకు ఇంత దారుణంగా, ఇంత కిరాతకంగా ఆ కుటుంబాన్ని, ఆ పాపని హింసకు గురి చేస్తూ మానసిక వేదనకి ఈ ఐటీడీపీ వాళ్ళు గురి చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మహిళల మీద కానీ చిన్నారుల మీద కానీ ఎవరైనా ఇలా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తే వాళ్ళకి జైలుకు పంపిస్తానని. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో ఎంతమందికి మీరు జైలుకు పంపించారు? అసలు వాళ్ళు ఒక నార్మల్ కుటుంబము, తండ్రి ఒక షాప్లో పనిచేస్తున్నారు, తల్లి ఏదో ఉద్యోగం చేస్తూ ఒక అద్దెంట్లో ఉంటూ ఆ పిల్లల్ని పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి కుటుంబాన్ని దారుణంగా ట్రోల్ చేస్తూ ఏదో పెద్ద పెద్ద స్కూల్స్లో చదువుతున్నారంటూ ఈవెన్ తల్లిని కూడా మార్చేశారు. ఎంత దారుణంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. తన కుమార్తె అభిమానంతోనే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిందని దేవికారెడ్డి తండ్రి దివాకర్ రెడ్డి తెలిపారు. టీడీపీ నేతలు సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమది సామాన్య మధ్యతరగతి కుటుంబం అన్నారు. తన కుమార్తెపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సరికాదన్నారు. జగన్మోహన్ రెడ్డి సార్ని కలవడానికని అభిమానంతో పాప వెళ్ళింది తప్ప మేము ఏదో సాధారణ కుటుంబం అండి, ఏదో నేను చిన్న ఉద్యోగం చేసుకుని బతుకుతాం, అంతేగాని పాపని ఏదో ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో వేసి మేము లక్షల ఫీజులు కట్టి చేసేవాళ్ళం ఏం కాదండి. మేము జనరల్గా ఏంటంటే పిల్లని ఏదో మేము పాపని రవీంద్ర భారతి స్కూల్లో నేను చదివిస్తున్నానండి పాపని, దేవికారెడ్డిని. మా ఆర్థిక స్తోమత బాగోక పిల్ల ఇంట్లో 10 రోజుల నుంచి పిల్ల ఇంట్లో ఉంటుంది. ఆయన మీద అభిమానంతో, ఆయన చూడాలనే అభిమానంతో అవకాశం వచ్చింది కాబట్టి, ఆయన మాకు దగ్గరగా వచ్చాడు కాబట్టి కొంచెం డిస్టెన్స్లో కొంచెం ఆయన చూడాలని అనిపించింది కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిందండి చూస్తానికి. చూసి ఏదో ఫోటో దిగింది. దీన్ని ఒక ఇష్యూ లాగా తీసేసి మామూలుగా ట్రోలింగ్ చేసి సోషల్ మీడియాలో అసభ్యంగా ఈ రకంగా అనేది పెడుతున్నారండి. ఆ రకంగా అనేది దయచేసి పాప మీద మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టమాకండి దయచేసి. ఇంతమంది నేను చెప్పేది ఏం లేదండి, మేము ఏదో సాధారణ కుటుంబం. మామూలుగా నేను చేసే సంస్థలో కూడా, నేను చేసే ఉద్యోగానికేను సంస్థ కూడా ఎటువంటి సంబంధం లేదండి. సోషల్ మీడియాలో నేను రాత్రి నేను చూశాను, ఏదో మాకు ఏదో కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి, బంకులు ఉన్నాయి, అది ఉన్నాయి, ఇది ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో మీరు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆ ట్రోలింగ్ అంతా వచ్చేదంతా అబద్ధం అండి, అదంతా నిజం కాదు. మేము ఉండేది కూడా రెంటేనండి. మేము ఉండేది కూడా ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఉండేది కూడా రెంటే. ఆ రెంట్ ఇంటి అద్దె కూడా మేము కట్టేది 7,000 కడుతున్నాం. ఆ 7,000 కట్టడానికి కూడా ఇబ్బంది పడి మేము ఉద్యోగం ఏదో చేసుకొని బతుకుతున్నాము. ఏదో పాప ఏంటంటే ఆయన దగ్గర అభిమానంగా వెళ్ళింది. చిన్నప్పటి నుంచి ఆయన అంటే కొంచెం అభిమానం ఎక్కువ కాబట్టి వెళ్ళింది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. పాప మీద ఎటువంటి ట్రోలింగ్ మాత్రం మీరు వాట్సాప్లో కానీ వీటిలో కానీ ఇందులో కానీ చేయమాకండి దయచేసి. ఇంతకుమించి నేను కోరేది ఏం లేదండి. నమస్కారం అండి.